2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య మెడిటేషన్. సో 12th ఎపిసోడ్ అండి. మన చుట్టూ నెగిటివ్ ఆరా ఉంది అనేటువంటి విషయం మనకి ఏ విధంగా అర్థమవుతుందండి, అసలు ఎలా తెలుస్తుంది? నెగిటివ్ ఆరా మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. కొంచెం దాన్ని అలవాటు చేసుకోవాలి. కొన్ని అట్లీస్ట్ 21 డేస్ 41 డేస్ సాధన ద్వారా మన చుట్టూ ఒక 10 సెంటీమీటర్ వలయం దగ్గర స్టార్ట్ అయ్యి కిలోమీటర్ల వరకు మనకు ఒక వలయం తయారవుతుంది. ఓకే, నిజంగా కూడా పెద్ద పెద్ద మీరు ఋషులని మునులని స్వామిల్ని ఫాలో అయితే వాళ్ళ ఆరా ఇస్ బిగ్, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ ఆరా వీక్ ఉంటుందో తొందరగా వాళ్ళు వీక్ అయిపోతారు, ఇమ్యూన్ డెఫిషియన్సీ అయిపోతారు. నెగిటివ్ ఆరా మన చుట్టూ చేరుతుంది, ఎప్పటికప్పుడు మనని ఎంగల్ఫ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. సో నెగిటివ్ ఆరా ఉంది అనేది 3 లేయర్స్గా డివైడ్ చేసుకుంటాం మనం. ఫిజికల్ గాను, ఓకే, తర్వాత సైకిక్ గాను, తర్వాత ఎథీరియల్ అంటాం. ఓకే, ఫిజికల్ బాడీ మనకి శరీరం నుంచి వస్తుంది. ఇది అన్నము ద్వారా ఆర్ మనము లోపల తీసుకునే దాని ద్వారా ద ఇన్పుట్. ఇది ఫిజికల్ బాడీ. అన్నము, నీరు, మన లోపల ఉండే అగ్ని, ఇవి ఎలా నడుస్తున్నాయి దాన్ని బట్టి ఎంటైర్ థింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫిజికల్గా వచ్చే ఆరా అన్నమయ కోశము అంటాము. ఆర్ అన్నము ద్వారా, అన్నము అంటే ఎనీ ఫుడ్ వాట్ వి ఈట్, అది ఎలా ఉంటుంది ఉన్నప్పుడు ఎప్పుడు మనది ఇదంతా పంచభౌతిక శరీరం కాబట్టి 5, ఓకే, అర్త్, ఫైర్, వాటర్, ఎయిర్ అండ్ స్పేస్, వీటితోనే ఉంటుంది. ఈ స్పేస్ అనేది దట్ ఇంటర్స్టిషియల్ టిష్యూ ఈజ్ యూనివర్సల్ కాన్షియస్నెస్, అంత స్పేస్ అనమాట అది. దాన్ని కాస్త ప్రస్తుతానికి పక్కన పెడదాం. మనం తినే ఆహారము దాన్ని బట్టి వస్తుంది మన ఆరా. ఎంత నెగిటివ్ ఫుడ్ తింటామో అంత నెగిటివ్ ఆరా చేరుతుంది మన చుట్టూ. ఓకే, ఎంత ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి, గ్రీన్స్ ఎక్కువ తీసుకోండి, ఎంత కుదిరితే అంత లైట్, మీ ఫుడ్ నోట్లోకి వెళ్తే డైజెస్ట్ అయిపోవాలి. ఓకే, అలాంటివి చేసుకుంటే మీకు పెరుగుతుంది. లేదంటే నెగిటివ్ ఇట్లా మన లోపలికి అట్రాక్ట్ చేసుకోవడానికి మనమే గ్రౌండ్ రెడీ చేసి పెట్టాం. ఫుడ్ తర్వాత ఎయిర్, ఎవరైతే ఊపిరి సరిగ్గా తీసుకోరో ఇలా ప్రాణాయామం అందుకే వెరీ పవర్ఫుల్. ఓకే, ఎంత ఊపిరి తీసుకుంటూ ఉంటామో అంత బాగుంటుంది ఎయిర్. దాని తర్వాత వాటర్, నీరు. మనకి ఋషులు మునులు నీళ్ళు క్యారీ చేసేవారు జస్ట్ టు శాపం పెట్టడానికి. నువ్వు కుక్కగా మారిపోవచ్చు, అంత పవర్ ఉంటుంది వాటర్లో. మన లోపల ఉండే వాటర్ని అంత పవిత్రంగానూ తీసుకోండి. ఎవరైతే వాటర్ డిప్లీషన్లో ఉంటారో, డీహైడ్రేటెడ్గా ఉంటుంటారో, వాటర్ని అర్థం చేసుకోరో, వాళ్ళు నిరంతరం నెగిటివ్ ఎనర్జీలోకి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. నెగిటివ్లో ఉంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫైర్. ఎప్పుడైనా చూడండి నెగిటివ్ ఆరా వస్తుంది అంటే ఫస్ట్ కొట్టేది డైజెషన్. వాళ్ళకి డైజెషన్ అగ్ని సరిగ్గా వెలగదు. నిజంగా జఠరాగ్ని అంటాం. అది డైజెస్ట్ కాదు. ఏం తిన్నా సరే తేన్పులు వస్తున్నాయి, నా వల్ల అవ్వట్లేదు, తిన్నది అరగట్లేదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తినలేను, తిన్నది వామిటింగ్ అయిపోతుంది, ఈ టైప్లో నెగిటివిటీ వస్తుంది అంటే తెలిసిపోతుంది. సో మీ అన్నమయ కోశము ఫస్ట్ ఆరా, ఓకే, మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది విత్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాణమయము ఆర్ ఊపిరి. పంచ ప్రాణాలుగా డివైడ్ అవుతుంది. ప్రాణ, ఉడాన, సమాన, వ్యాన అలా ఉంటుంది అన్నమాట. అపాన, ఇలా 5. ఈ గాలిని మనము లోపల ఎంత ప్రాసెస్డ్గా చేసుకోగలిగితే, ఊపిరియే ప్రాణము, ప్రాణేశ్వరుడు అంటారు. ప్రాణము ఈశ్వరుడితో సమానం, ఊపిరి ఈశ్వరుడితో సమానం. అలాంటి ఊపిరిని, ప్రాణమయ కోశముని, ఇంజన్, మన బాడీని నడిపే ఇంజన్ అది. దాన్ని ఎవరైతే వీక్గా పెట్టుకుంటారో ఎక్కడైనా చూడండి ఇట్ విల్ గో బ్యాడ్. ఓకే, ఊపిరి సరిగ్గా లేని వాడికి, ఊపిరి తీసుకోవడం పూర్తిగా రానివాడు, లంగ్స్ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ ఆఫ్ లంగ్స్ ఎంత ఉంటే మన టైడల్ వాల్యూమ్ ఎంత ఉంటుంది, 500 mlకి 5 లీటర్స్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. సో మన లంగ్స్ని మంచిగా చేసుకుంటే ప్రాణమయ కోశము మంచిగా ఉంటుంది. మీరు కావాలంటే ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూడండి అని ఉంటారు, వాళ్ళ ఊపిరి స్లో అయిపోతూ ఉంటుంది. సో ప్రాణము ఈశ్వరుడితో సమానం. నెగిటివ్ ఎనర్జీ పట్టింది అంటే మీ ఊపిరి స్లో అయిపోతూ ఉంటుంది, మీ ఊపిరి వీక్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఆరా తెలిసిపోతుంది, ఊపిరి సరిగ్గా లేదు, ఇక్కడ తిన్నది డైజెస్ట్ అవ్వట్లేదు, లోపలున్న ఎయిర్ స్టక్ అయిపోయింది, చాలా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ రావడం కానీ, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, లేస్తే నొప్పి, కూర్చుంటే ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడో ఊపిరి స్టకప్ అయిపోయింది. ఊపిరిని మార్చండి. చాలా 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 ఇంపార్టెంట్ ప్రాణము.
దాని తర్వాత వచ్చేసి మనోమయము, ద ఎథీరియల్ ప్లేన్. ఫిజికల్ ఇక్కడ దాకా వస్తే ఎథీరియల్ ప్లేన్ అంటే మన లోపల నడుస్తున్న మైండ్ సెట్, థాట్, ఆలోచనలు, సీన్స్, ఇవన్నీ కూడా మన ఎథీరియల్ మనోమయము. మనస్సు ఎలా ఉందో నీ ఆరా అలా ఉంటుంది. ఇవన్నీ చెప్తాం, మేము సీక్రెట్ చెప్తాం. దట్ నీ మైండ్ బాగుంటారా, నీకు ఇవన్నీ అవసరం లే. మైండ్ బాగాలేని వాడికి ఎన్నో చెప్పాల్సి వస్తుంది. మైండ్ బాగున్న మీరు చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు కూడా, మరి అంబానీ డబ్బులు సంపాదించడానికి కోర్సులు చేశారా, లేకపోతే లక్ష్మీదేవి రావాలంటే ఇవన్నీ చెయ్యాలా, ఇలా అంటారు. నిజంగా చెప్తున్నాను, మైండ్ బాగున్న వాడికి ఇవన్నీ అవసరం లే. ఈ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడే ఉంది లాక్. ఆ మనోమయాన్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈజ్ ఆల్ మైండ్, యూనివర్సల్ మైండ్. మనం 12 క్యారెక్టర్స్ ఆఫ్ సూర్యలో ఫస్ట్ నేర్పిస్తాం అదే, ఇట్స్ ఆల్ మైండ్ రా. నీ మైండ్ని గనక తిప్పగలిగితే, అది ఒక కెలిడోస్కోప్, నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేసి చూడగలిగితే మైండ్ మారిపోతుంది. మైండ్ మారితే నీ ఆరా ఇట్లా జిమ్ అని మారుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మనోమయము, దాని తర్వాత జ్ఞానమయము ఆర్ విజ్ఞానమయం. జ్ఞానము కోసం తప్పించాలి, ఇంత నేర్చుకోవాలన్నా తప్పించాలి. జ్ఞానము చాలా ఇంపార్టెంట్. ఎవరైతే జ్ఞానము కోసం ట్రై చేస్తున్నారో, ఈ సీన్ నాకు ఏం నేర్పిస్తోంది, ఎవరితోనైనా గొడవ అవుతుంటే నాకు ఏం నేర్పిస్తోంది, ఎవరితోనైనా ఏదైనా ప్రాబ్లం అవుతుంటే అయ్యో నాకు ప్రాబ్లం అని ఏడ్చేకంటే నాకు ఏం నేర్పిస్తోంది అనే జ్ఞానము కోసం పరితపించేవాడికి ఆరా అట్లా జిమ్మని పెరుగుతుంది. లేకపోతే ఇలా నెగిటివ్లోకి వెళ్ళిపోయి నన్నన్నారో అని బాధలోనే గడిపేస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఇది నేను చెప్పేది ఎథీరియల్ ప్లేన్లో మన లైఫ్లోకి వచ్చేది థాట్స్ రూపంలో, లూప్ ఆఫ్ ఆలోచనలు, మైండ్ సెట్ ప్రాబ్లం. దీన్ని దాటి వెళితే నెక్స్ట్ సైకిక్ ప్లేన్. ఈ సైకిక్ ప్లేన్లో మనకు అన్నీ కూడా సీన్స్ గాను, డ్రీమ్స్ గాను, దాని తర్వాత వచ్చే ఇంకొక నక్షత్రలోక గమనం గాను, మనకి భువర్లోక గమనము గాను, ఇట్లా వస్తాయి. ఇవన్నీ ద సైకిక్ ప్లేన్ అన్నమాట. ఈ సైకిక్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల ప్రాసెస్లు జరుగుతుంటాయి మన మైండ్లో. అన్నీ ఈ సీన్ ఎక్కడో చూసానే, రిపీటెడ్ సీనే, ఇది ఎక్కడో జరిగిందే అని అనిపిస్తుంది. కళలు కూడా రిపీటెడ్గా వస్తుంటాయి, సేమ్ కళ మళ్ళీ వస్తుంది అని అనిపిస్తుంటుంది. అలా ఉన్న వాళ్ళకంతా ఆరాస్ ఇలా పడిపోతూ ఉంటాయి. నీ మైండ్ నీకు కళల రూపంలో ఒకటే మళ్ళీ ప్లే చేస్తోంది అంటే ఎక్కడో స్టక్ అయిపోయింది ఎనర్జీ, ఎక్కడో నీ ఆరా అంతా తగ్గిపోతూ వస్తుంది. సో ఇలా ఉండడం వల్ల వీక్ అయిపోతాం. మన ఆరా వీక్ అయిపోతే పెనిట్రేషన్ ఈజీ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ మన లోపలికి ఈజీగా దూరుతాయి. అందుకని మన చుట్టూ ఉన్న వలయాన్ని మనం ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుని మార్చుకోవాలి. ఇది వెరీ వెరీ పవర్ఫుల్. ఇది గనక చేసుకోగలిగితే ఐ థింక్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మన ఆరాస్ని మనము సింపుల్గా బై అండర్స్టాండింగ్, బై మెథడాలజీతో మార్చుకోవచ్చు అని తెలుసుకుంటే ఐ థింక్ లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ March 1 సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5 days కోర్సు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 జూమ్లో ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక హెడ్ ఫోన్స్, ఫోన్ ఉంటే హాయిగా కూర్చుని కౌళ్ళ సూర్య సాధన నేర్చుకోవచ్చు. ద ఫ్యామిలీ ఆఫ్ సూర్య, పవర్ఫుల్ 12 క్యారెక్టర్స్తో బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ షుడ్ ఆల్ లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.